బీజేపీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. సుదీర్ఘ కాలం తర్వాత బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నియామకం జరిగింది. బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా బీహార్ మంత్రి నితిన్ నబీన్ ని నియమించింది పార్టీ. నితీష్ కుమార్ కేబినెట్ లో మంత్రిగా ఉన్న నితిన్ నబీన్ ని వర్కింగ్ ప్రెసిడెంట్ గా బీజేపీ పార్లమెంటరీ బోర్డు ఎన్నుకుంది. ఈ విషయాన్ని జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ ప్రకటించారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, చాలా కీలకమైన పరిణామం అని చెప్పొచ్చు. ఇది సుదీర్ఘ కాలం తర్వాత పార్టీకి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ ను నియమించడం జరిగింది. అయితే బీజేపీలో ఉన్న మంత్రిగా ఉన్న నితిన్ నబీన్ ను బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించారు. అయితే ఎప్పుడెప్పుడా బీజేపీ జాతీయ అధ్యక్షుడి పదవి ఈ 2-3 రోజుల్లోనే ప్రకటిస్తారంటూ కూడా కొంత ఊహాగానాలు అందిన నేపథ్యంలో ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ ను నియమించడం అనేది కూడా సర్వత్రా చర్చనీయాంశమైంది. గతంలో కూడా జేపీ నడ్డా మొదట వర్కింగ్ ప్రెసిడెంట్ గా పనిచేసిన తర్వాతే ఆయన జాతీయ అధ్యక్షుడిగా కూడా ఆయనను నియమించడం జరిగింది. మరి ఇప్పుడు ఈ వర్కింగ్ ప్రెసిడెంట్ నుగా నితిన్ నబీన్ ను నియమిస్తూ పార్లమెంటరీ బోర్డు నిర్ణయం తీసుకోవడము, బీహార్ లో ఆయన ఇప్పటికే ప్రభుత్వ కేబినెట్ లో మంత్రిగా ఉన్నారు. ఆయనను ఈ పార్లమెంటరీ బోర్డు నిర్ణయాన్ని కూడా జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ ప్రకటించడం జరిగింది. సో బీజేపీలో జాతీయ అధ్యక్షుని పదవికి సంబంధించి గత కొద్ది కాలంగా కూడా కొన్ని ఊహాగానాలు వినపడుతున్నాయి. అనేక మంది పేర్లు కూడా పరిగణనలోకి తీసుకోవడం జరిగింది. రేపు మాపు జాతీయ అధ్యక్షుడి ప్రకటన ఉంటుందంటూ కూడా అందరూ భావించారు. కానీ ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమిస్తూ నిర్ణయం తీసుకోవడం వెనకాల ఆ బీజేపీ వ్యూహం ఏమై ఉంటుంది అన్నది కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. గతంలో జేపీ నడ్డాకు మాదిరిగానే ఈసారి కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ ను నియమించిన తర్వాత మరి ఆయననే రెగ్యులర్ ప్రెసిడెంట్ గా చేస్తారా అన్న వార్తలు కూడా కొంత వినపడుతున్నాయి. మరి ఈ నేపథ్యంలో బీజేపీ పార్లమెంటరీ బోర్డు మరి వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఆయనను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం, దానికి సంబంధించి కూడా ఇటు పార్లమెంటరీ బోర్డు నిర్ణయాన్ని జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రకటించడం. సో రేపు మాపో ప్రకటిస్తారనుకున్న అధ్యక్షుడి పదవి ప్రకటించకుండా వర్కింగ్ ప్రెసిడెంట్ ను ప్రకటించడం తోటి కొంత రాజకీయంగా అయితే చర్చ జరుగుతున్న పరిస్థితి కనపడుతుంది. ఓకే, థ్యాంక్ యూ గోపి.